కరీంనగర్లో సభ పెట్టి ప్రయాణం ప్రారంభించి సాధ్యం చేసి చూపించానన్నారు కేసీఆర్. అప్పట్లో తనను అవహేళన చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రాలో ఓడిస్తాననే భయంతో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ తీసుకురావడమే కాదు దేశానికే రోల్ మోడల్ గా మార్చానన్నారు కేసీఆర్. బహిరంగ సభ పెట్టి తెలంగాణ తెస్తా అని చెప్పి నేను మాట్లాడితే చాలా అవహేళన చేసినారు, చాలా తీసి పారేసినట్టు మాట్లాడినారు. ఇది సాధ్యమయ్యే పని? చాలా పెద్ద పెద్దోళ్ళంతా పోయిండ్రు, ఈయనతో ఏమవుతుంది బక్కపేదంతో మాట్లాడారు. చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసినారు. అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏ గిదేంద్ర నాకు అర్థం కాదు, మగల పుట్టింది పుబ్బల పోతుందని మాట్లాడాడు. 3 నెలల మీరు రోజు చూస్తాను టీవీలలో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ముచ్చట అంటే తెలంగాణలో ఈ కేసీఆర్తో ఏమవుతుంది ఏమి కాదు, ఏమి చేసినా కర్త దర్త నేనే అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు 3 నెలల నుంచి నన్ను ఒక 3000 తిట్లు తిట్టిండి. ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఆయన ఆంధ్రలో ఓడిస్తాను భయపడుతున్నాడు. ఎక్కడి కేసీఆర్ ఎక్కడికి బాయ్? మీ అందరి దీవెన, మీ అందరి ప్రేమ తెలంగాణ వచ్చుడు కాదు, ఇలా దేశానికే ఒక మోడల్గా, ఒక మార్గదర్శకంగా మనం తయారై ముందుకు పోతా ఉన్నాం. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ సంచలనం సృష్టిస్తుందన్నారు కేసీఆర్. ఒకవేళ అవసరమైతే ఎన్నికల తర్వాత ఓ జాతీయ పార్టీ పెట్టడానికి కూడా సిద్దమన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దేశ రాజకీయాలు మార్చడానికి కరీంనగర్ ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. ఇందుకోసం అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తానని స్పష్టం చేశారు. ఇంకా 150 మంది ఎంపీలను జమ చేసి దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి. తెలంగాణ దేశానికి ఒక చోదక శక్తి కావాలి, తెలంగాణ దేశానికి ఒక దిక్సూచి కావాలి. అనేక పథకాలలో దేశానికి ఎట్లయితే ఇప్పుడు మార్గదర్శకంగా ఉన్నామో, దేశంలో నంబర్ 1గా ఉన్నామో, అదే పద్ధతిలో ఇంకా చాలా విషయాలు నేను చెప్తే తెల్లారిదాకా చెప్పచ్చు. నేను అంతా చెప్పి బోరు కొట్టాను, కానీ ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఎన్నో మార్పులు రావాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికోసం మీ ఆశీర్వచనం కావాలి, మీ బలం కావాలి. చివరిగా నేను ఒకటే మాట మీ ముందు పెడతా ఉన్నా, కరీంనగర్లో మీ ఆజ్ఞ తీసుకొని ఈ ఎన్నికల తర్వాత సంభవించే పరిణామాలు చూసి ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపించి భారతదేశం మొత్తం ఒకటి చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈ మాట కరీంనగర్ గడ్డ నుంచే చెప్పాలి. ఇది కలిసి వచ్చిన గడ్డ అని చెప్పి, పోరాటాల గడ్డ అని చెప్పి ఇక్కడి నుంచి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరో ఒకరు నడుము కట్టకపోతే ఆనాడు కూడా అందరూ అనుకుంటున్నారు నేను కూడా పెదవులు దప్పరిస్తే తెలంగాణ రాకపోయాల. 200 పెన్షన్ 2000 కాలే వచ్చినాయి జన్మల. ఆ పేదల వల్ల ఆదుకుందరా, ఇతర సమైక్య రాష్ట్రమే ఉంటే ఇయ్యాల కూడా పేదలను ఎవడాదుకుంటుండే. ఇలా కాళేశ్వరం కనబడుతుండేనా, మిషన్ భగీరథ వస్తుండేనా, 24 గంటల కరెంట్ వస్తుండేనా? ఆనాడు మీ దీవెనతో ధైర్యం చేసిన నడుము కట్టే కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది. పేదలను ఆదుకుంటున్నాం, రైతులను ఆదుకుంటున్నాం, అందరినీ కాపాడుకుంటున్నాం, అన్ని వర్గాల ప్రజలను కాపాడుకొని ముందుకు పోతున్నాం. అదే పద్ధతిలో ఈరోజు దేశానికి అవసరమవుతున్నది కాబట్టి మీ దీవెనతోని ఖచ్చితంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి నా చివరి రక్తం పొట్టు వరకు కూడా పోరాటం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడో ఒకడు ఎవడో ఒకటి తెగించాలి, ఎక్కడో ఒకడు ఎవడో ఒకటి పిడికిలు ఎత్తాలి, దేశాన్ని ప్రభావితం చేయాలి, ప్రజలను నడిపించాలి. ఆ సమయం దగ్గర పడుతున్నది. ఈ దరిద్ర పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ముక్త భారత్, బీజేపీ ముక్త భారత్ కాదు, కాంగ్రెస్ బీజేపీ ముక్త భారత్ కావాలి. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు దద్దమ్మలని, వారి ద్వారా దేశాభివృద్ధి సాధ్యం కాదని విరుచుకుపడ్డారు కేసీఆర్. కరీంనగర్ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన 2 జాతీయ పార్టీలు దేశాన్ని భ్రష్టు పట్టించాయన్నారు. దేశాన్ని మార్చడానికి ఎవరో ఒకరు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దద్దమ్మలు ఈ కాంగ్రెస్ బీజేపీ ఉంటే సాధ్యం కాదు. వీళ్ళు ఏం చేస్తారండి? ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇలా పెద్ద పెద్ద నోళ్లు పెట్టుకొని, ఏం సమస్య లేనట్టు, మంచినీళ్ళ బాధ లేనట్టు, వీళ్ళు మాత్రమే హిందూ మతాన్ని టేకదారి తీసుకున్నట్టు, ఒకడేమో హిందూ
నువ్వేనా హిందూ మేం కాదా హిందూ ఇక మేము తిరుపతికి పోము ఏమిలాడకి పోము కాళేశ్వరం పోము గుండు కొట్టుకోమా మేము మొక్కమా మొక్కులు మీకన్నా నికాల సింధులో మేమే నేను చేసిన యాగాలు ఇండియాలో ఎవడు చేయడు ఇంకా ఉల్టా నరేంద్ర మోడీ నన్ను మాట్లాడిండు ఈయనకు పూజలు చేసినంత టైం ప్రజల కోసం ఇయ్యడు అని మరి హిందువులేనైతే నేను పూజ చేస్తే నీదేం పోయింది ఏమన్నా మోడీ గారు నీకు ఇష్టం ఉంటే నువ్వు కూడా నీకు ఇంత ప్రసాదం తీర్తా నీకు కూడా పెడతా అని చెప్పిన ఏం పని లేదు ఫేస్బుక్ ఒకటే లొల్లి ఇప్పుడు హిందుత్వ సంప్రదాయాలు కాదు నువ్వే కాపాడతావు సంప్రదాయాలు ఇక మేము 21 దినం చేసుకోము సత్య తద్దినం చేసుకోము లగ్గానికి పంతులు లేవు దేశం మీరు లేకపోతే నడవదా మీరు లేకపోతే లగ్గాలు కావా మీరు లేకపోతే ఎమరాడ గుడి బంద్ అవుతుందా మీరే పుట్టించినారు గుడి ఇక వీళ్ళది ఈ దుకాణం ఇక 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఏం లేదు మన్ను కూడా లేదు బాధ ఎక్కడ కలుగుతుందంటే ఇంకా చాలా దుఃఖకరమైన బాధ ఏంటంటే సిగ్గుపోతే చెప్పుకుంటే చెప్పన్నా ఒక ఆయనేమో ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ అండి ఎవరు నరేంద్ర మోడీ ఇంత పెద్ద 130 కోట్ల మంది భారతదేశానికి ప్రధానమంత్రి ఆయన ఎవరు మోడీ గారు ఇంకొక ఆయన ప్రధానమంత్రి కాగోరేట ఆయన ఎవరు రాహుల్ గాంధీ ఇక వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ముత్తాత వాళ్ళ తాత వాళ్ళ నాయన అంతా ప్రధానమంత్రిలో ఉంటుంది దేశానికి ఇప్పుడు ఈయన కావాలన్నట ఏం మాట్లాడతారండి వాళ్ళ టీవీలలో ప్రపంచం అనేది ఒకటి ఉంది మనం చూస్తాంది మనకి ఇజ్జత్మానం ఉండాలి అని సోయినదా ప్రధానమంత్రి చోర్ హే అని రాహుల్ గాంధీ రోజు మీరు చూస్తలేరా టీవీలలో ఇప్పుడు నేను చెప్తాను కదా ఈ సంగతి రోజు టీవీలలో ఏ ప్రధానమంత్రి కాగోరట ఆయన ఉన్న ప్రధానమంత్రిని పట్టుకొని ఈ ప్రధానమంత్రి చౌకీదార్ నయ్యే ఏ చోరే అని రాహుల్ గాంధీ చెప్తాడు ప్రధానమంత్రికి ఉన్నాయని చెప్తాడు ఏం చెప్తాడు వీళ్ళు తల్లిగోగులు ఇద్దరు జమానత్ మీద తిరుగుతారు బయట దొంగతనం చేసిన నేషనల్ హెరాల్డ్ కేసులా జమానత్ మీద బయట తిరుగుతున్నారని చెప్తాడు గీవీళ్ళ మన ప్రధానమంత్రులు ఏమనుకుంటుంది ప్రపంచం మన గురించి ఎంత చులకన భావం ఏర్పడుతుంది ఏం చీప్ దందా ఇది చేయాల్సిన పని పక్కన పెట్టి రాష్ట్రాలు ఎంబడబడతారు రాష్ట్రాలకి ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇవ్వరు రాష్ట్రాల మీద పెత్తనం ఎంతవరకండి ఎక్కడో మంతనిలో మలహార మండలంలో ముత్తారం మండలంలో రోజ్గార్ కూలీ జరిగితే తప్పకుండా ఢిల్లీలో డబ్బులు ఎత్తాడు ప్రైమ్ మినిస్టర్ ఈడ సర్పంచ్ ఎందుకు ఈ మండలాధ్యక్షుడు ఎందుకు జిల్లా పరిషత్ ఎందుకు ఎమ్మెల్యే ఎందుకు ఎంపీ ఎందుకు మంత్రి ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు ఈడ ఇది ప్రధానమంత్రి చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా ఇది ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఎవరికి కావాలి నాయన గ్రామ్ సడక్ నువ్వు ప్రధానమంత్రి వేస్తావు ప్రపంచంలో ఏ దేశంలో ఉంటుందా ఈ పద్ధతి ఇది చేసేవాళ్ళు లేరా కింద తెలంగాణలో 3% ఉండదేమో చేయబోయి ఇంకేదో చేస్తారని చేసేది చేయకుండా వేరే పని చేస్తారని పాకిస్తాన్ కంట్రోల్ చేయరు రక్షణ వివరాలు పట్టించుకోరు తెలివితేటలు లేవు అంతర్జాతీయ వ్యవహారాలు చక్కబెట్టరు ఉన్న నీళ్లను వాడరు